ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, మన అసలు ఇంత మంచి భారీ అంచనాలతో ఈ మూవీ అప్డేట్ తీసుకురావడం నాకైతే చాలా 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 ఎగ్జైటింగ్గా ఉంది. నిజమైన ప్రతిభకు హంగామా అవసరం లేదు అంటున్నారు. మార్చి 28 అక్షయ్ ఖన్నా జన్మదినం సందర్భంగా దర్శక నిర్మాత ప్రశాంత్ వర్మ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మహాకాళీలో అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. మార్చి 28 బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా పుట్టినరోజు. ఆయన నటిస్తున్న తొలి తెలుగు సినిమా మహాకాళి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ సినిమాకు పూజా అపర్ణ కొల్లూరు దర్శకురాలు. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా అసురుల గురువు శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. శనివారం అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ వర్మ మహాకాళి వర్కింగ్ స్టిల్ను పోస్ట్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిజమైన ప్రతిభకు హంగామా అవసరం లేదని నిరూపించిన అసలైన నటుడు అక్షయ్ ఖన్నా అని కితాబిచ్చారు. ప్రశాంత్ వర్మ సహజమైన స్క్రీన్ ప్రాజెక్ట్స్, శక్తివంతమైన నటనతో అక్షయ్ ఖన్నా తనదైన పంతాలో కొనసాగుతున్నారని, ఆయనతో కలిసి పనిచేయటం గౌరవంగా భావిస్తున్నానని ప్రశాంత్ వర్మ తెలిపారు. అక్షయ్ ఖన్నాతో కలిసి చేసిన మహాకాళి సినిమాను ప్రపంచానికి చూపేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రశాంత్ వర్మ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. మహాకాళి సినిమాను అక్షయ్ ఖన్నా అంగీకరించే సమయానికి దురంధర్ మూవీ విడుదల కాలేదు. అప్పటికి చావా మాత్రమే వచ్చింది. అయితే చావాలో ఔరంగజేబ్గా అద్వితీయ నటన కనబర్చి తన సత్తాను ఈ తరానికి తెలియజేశారు అక్షయ్ ఖన్నా. ఇక దురంధర్లో బాలూచ్ నాయకుడు రెహమాన్ కడైక్ పాత్రకు అక్షయ్ ప్రాణం పోశాడు. ఈ సినిమా హీరో రణవీర్ సింగ్కు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టిందో దానికి సరి సమానమైన పేరు ప్రఖ్యాతలు అక్షయ్ ఖన్నాకు దక్కాయి. దాంతో దురంధర్ ది రివెంజ్లో కూడా అక్షయ్ ఖన్నా పాత్రను ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారని కొందరు ఆశపడ్డారు. కానీ దర్శకుడు ఆదిత్యధర్ ఆ పని చేయలేదు. ఏదేమైనా చావా, దురంధర్ చిత్రాల్లోని నటనతో అక్షయ్ ఖన్నా మరోసారి మనల్ని దోచుకున్నారు. అతని జన్మదినం సందర్భంగా తోటి నటులు, సాంకేతిక నిపుణులు సైతం అక్షయ్ ఖన్నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారంట. సో అక్షయ్ ఖన్నా గారికి మన తెలుగులో ఎంట్రీ ఇవ్వడం అనేది నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ మనం తొందరలో తనని తెలుగు యాక్టర్గా చూడబోతున్నాం. నిజంగా అది శుక్రాచార్యుడు అంటే రాక్షసుల గురువు, అంటే మహాకాళి అనేది పక్కాగా మన హిందూ పురాణాల నుంచి తీసుకొచ్చిన సినిమా అయి ఉంటుంది. సో ఈ సినిమా కూడా మంచి హనుమాన్ కన్నా కూడా ఇంకా హిట్ కావాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని మంచి మూవీ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.